ఈ అమ్మాయి విషయంలో మాట్లాడితే ఇందాక సార్ చెప్పిందే నాకు అనిపిస్తుందండి 100% ఇలా దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. అలా దిగజారి మాట్లాడుతుందంటే నాకు అట్లా అనిపించట్లా. ఎక్కడ ఏమోనండి తీశాడు. అయితే ఏంటి? అవును నాకిష్టమే. ఇలా ఇంత పిచ్చిగా మాట్లాడరు. ఇలా ఒక అమ్మాయి మాట్లాడుతుంది. పైగా 100 సార్లు నేను మంచిదాన్ని అని చెప్తుంది. అంత మంచిదానివి జీవితం నాశనం చేసుకుంటున్నావు. ఒక వ్యక్తి ఈ వీడియో చూస్తున్న మా వ్యూయర్స్ అందరికీ చెప్తున్నామండి, సొంత భర్త అయినా కూడా మీ పర్సనల్ వీడియోలు తీయించుకోవద్దు. బాయ్ ఫ్రెండ్స్ తోటి తిరిగే తిరుగుళ్ళు, విచ్చలవిడి తిరుగుళ్ళు ఏవైతే ఉంటాయో పర్సనల్ వీడియోస్ తీయించుకోవద్దు. ఎందుకంటే వాటి ద్వారా చనిపోయిన పర్సంటేజ్, రేపులు జరుగుతున్న పర్సంటేజ్, హత్యలు జరుగుతున్న పర్సంటేజ్, జీవితాలు నాశనం అవుతున్న పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. మెమరీ కోసం హస్బెండ్ తీసుకున్నాడు, వైఫ్ తీసుకుంది అన్నా కూడా, ఎందుకంటే రేపటి రోజున ఆ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. భార్యాభర్తల బంధం అనేది చాలా డెలికేట్ అయిపోయింది. ఏ రోజున ఎలా వాడుకుంటాడో సొంత భర్త అయినా కూడా. కాబట్టి ఇది మా పర్సనల్ అండి కాదు, సొసైటీకి సంబంధించి. మీది కనుక సోషల్ మీడియాలో ఎక్కడొచ్చినా డిలీట్ చేయడం ఎవ్వరి వల్ల కావట్లా. మొన్న ఈ మధ్య ఒక కేసు మేడం, మాది అదాలత్ దాంట్లో జస్ట్ ఆవిడకి సంబంధించిన వీడియోని టెలికాస్ట్ చేసేసారు పూణేలో. అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా, మేడం ఇది ఆల్రెడీ 5-6 ఛానల్స్లోకి వెళ్ళిపోయింది, ఆ వెబ్ సిరీస్కి సంబంధించి మేము ఆ ఐడి క్యాచ్ చేయడం కుదరదని వదిలేస్తే, ఆ అమ్మాయి కూతుర్లకి తెలిసి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అంత బాధ వస్తే మనం మాట్లాడి సార్ అక్కడ రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ద్వారా మాట్లాడితే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇస్తే ఒక 1 వీక్ 10 డేస్ పడుతుందండి అన్నారు. అక్కడికి పంపించి కంప్లైంట్ రేస్ చేయించాం. అయినా కూడా స్టిల్ ఇప్పటికీ అవ్వాలి. ఎందుకంటే మనకున్న టెక్నాలజీ అంత తక్కువ ఉంది. ఇందాక మీరు చెప్పింది అదే పాయింట్. మన టెక్నాలజీలో అన్ని లక్షల వెబ్సైట్స్ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఇండియాలో ఇంకా అంతగా రాల. కాబట్టి ఎవరి జాగ్రత్త వాళ్ళు పడాలి. ఏంటి వీడియో, ఈ అమ్మాయి ఈరోజు ఇంత మాట్లాడుతున్న పొజిషన్ రేపటి రోజున ఏంటో తెలుసా? ఇదే సురేంద్ర దాన్ని పబ్లిక్ చేస్తాడు, డబ్బుకు అమ్ముకుంటాడు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? నెక్స్ట్ ఈ అమ్మాయి సూసైడే, లేదా ఆడేదో 10 మందిని తీసుకొస్తాడు, వాళ్ళతో వెళ్ళి పడుకోవడం. ఎవరు కాపాడాలి మిమ్మల్ని మీరు కాపాడుకోరు. కోర్టులో, లాలో, పోలీసులో ఎవరో ఒకళ్ళు వచ్చేసి కాపాడాలంటే ప్రతిసారి కుదరదు. ప్లీజ్ దయచేసి మీ జాగ్రత్తలో మీరు ఫస్ట్ ఉండండి. సార్ మీ విషయానికి వస్తే, భార్యాభర్తల బంధం ఇన్ని సంవత్సరాలు బాగానే ఉంది, 2 పిల్లల్ని కన్నారు. ఎందుకు ఈ అమ్మాయి సడన్గా ఇది అయ్యిందంటే, మేము చాలాసార్లు అబ్జర్వ్ చేసేది డెలివరీ టైంకో, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా కొంత పిక్యులర్గా మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. చిరాకు పడ్డం కానీ, ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, అనవసరమైన గొడవలు, ఇట్లాంటివన్నీ. ఇటువంటి టైంలో చాలా సెన్సిటివ్గా ఎందుకు చూసుకోమంటారు అంటే, అది పిల్లల మీద ఎఫెక్ట్ పడకుండా, వీళ్ళ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడకుండా. అందుకే పుట్టింటికి పంపిస్తారు. అత్తగారు ఎంత పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నా కూడా అక్కడ ఉండే సిస్టమ్ వాళ్ళకి హ్యాపీగా అనిపించదు. ఒక కొత్త ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఉంటారు కాబట్టి, పుట్టిల్లు అనేది, అమ్మ అనేది ఒక హ్యాపీ ప్లేస్. అది చిన్న పూరి గుడిసైనా కూడా. అందుకని డెలివరీ టైంకి అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. దీనికి ఓ హెరాస్మెంట్లు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం. కానీ ఇక్కడికి డెలివరీ అయిపోయింది, అంతా అయిపోయిన 1 ఇయర్ బ్యాక్ ఏం జరిగింది అనేది అంత సెన్సిటివ్ పాయింట్ మాకు దొరకట్లా. ఏం జరుగుండొచ్చు? మ్యాక్సిమం మేము అబ్జర్వ్ చేస్తున్నంత వరకు టైం స్పెండ్ చేసుకోవట్లే. వెళ్తున్నారు, వస్తున్నారు, ఫోన్ చూసుకోవడం, టీవీ చూసుకోవడం, లేకపోతే వెంటనే బాయ్స్ హస్బెండ్లు బయటకు వెళ్ళిపోయి టైం స్పెండ్ చేసుకోవడం. ఇంట్లో ఒక భార్య ఉంది అంటే, ఒకటి పిల్లల్ని చూసుకోవడానికి, ఇంటి పని చేయడానిక, లేకపోతే జాబ్ చేసి డబ్బు తీసుకురావడానిక, పడుకోవడానికి. ఇంతవరకు అనుకుంటే జీవితాలు ఇట్లా సర్వనాశనం అవుతాయి. మీ జీవిత పార్ట్నర్ హ్యాపీగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కాసేపు టైం స్పెండ్ చేయడం, కాసేపు లవ్ చేయడం, చిన్న చిన్న గిఫ్ట్లు. ఆ అమ్మాయి ఈ రోజున ఇక్కడ హీనమైన పరిస్థితిలో కూర్చుందంటే మీరు ఒక కారణం అని నేను అంట. ఏంటి మీ బిజీ? ఎవరి కోసం మేడం? కుటుంబం కోసమే సంపాదిస్తున్నాం కదా అంటే, కుటుంబానికి ఏం కావాలో రికగ్నైజ్ చేయండి. డబ్బు ఒకటే కాదు, డబ్బుతో పాటు మీ వాల్యుబుల్ టైం వాళ్ళకి కావాలి. ఏం జరుగుతుంది ఈ అమ్మాయికి? మీరు ఆ వీడియో చూసుకొని సఫర్ అయిపోయారే తప్ప, అరే నా భార్యకి నేను టైం ఇవ్వలేదా, ఏమి ఇవ్వలేదు, ఎందుకు ఇట్లా అయ్యింది? ఓ నెలకు ఒకసారి మేము కలుస్తామండి ఫిజికల్గా, మిగతా టైం అంతా ఏం చేస్తుంది? మీ ఫోన్ మీరు, మీ ఫ్రెండ్స్ మీరు, మీ షికారు మీరు, అయిపోయే. ఎప్పుడో 11, 12 వచ్చి పడుకుంటే ఆవిడ నిద్రపోయి ఉంటుంది. ఏం జరుగుతుంది? ఆవిడ మానసిక సంఘర్షణ ఏంటి? బేసిక్ కొంత టైం హస్బెండ్కి భార్య, భార్యకి హస్బెండ్ టైం స్పెండ్ చేసుకుంటే 80% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మేడం టైం స్పెండ్ చేసుకుంటే గొడవలే అవుతున్నాయంటే, గొడవలు పడకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించుకోండి. అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవడానికి కాదుగా. ఇక్కడ మీ విషయంలో అండి, ఈవిడ మేడం మీరే మా దగ్గరకు వచ్చారు, మేము ఫోన్ చేస్తే వాళ్ళిద్దరూ కూడా వచ్చారు. ఈయన రావడం ఆయనకు అవసరం, కుటుంబం గురించి ఆలోచించుకోవడానికి ఒక డెసిషన్. సురేంద్ర ఎందుకు వచ్చాడో నేను తర్వాత చెప్తా.
మీరేం అడిగారు మమ్మల్ని? డైవర్స్. మా హస్బెండ్ హెరాస్ చేస్తున్నాడండి, డైవర్స్ కావాలండి అని. మీ మీ ప్రాబ్లం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన డాక్టర్ సార్ చెప్పారు, మీకు కొంత కౌన్సిలింగ్ అవసరం అమ్మా. ఫ్యామిలీ కౌన్సిలింగ్ వరకు కూడా మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీరు 100% ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన వ్యక్తి అని నా ఉద్దేశం. ఏం ప్రాబ్లం లేదు, ఏముందో చూస్తాం అంతే. ఏమీ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలనేది లీగల్గా చూద్దాం. సార్ దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి, దానికి సంబంధించి ఆయన మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. మా స్టేజ్ మీద నుంచి మేము చేస్తున్న పనులు అవే, మేము చేయగలిగే సర్వీస్. సరే అర్థమవుతుందా? మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. సరే. మీకు ఈ స్టేజ్ మీద మేము డైవర్స్ ఇప్పించాం. ఒకవేళ మీరు అంతా క్యూర్ అయ్యి ఏం డెసిషన్ తీసుకుంటారనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కలిపి తీసుకోండి, సరే. 2 కుటుంబాలు కూర్చొని. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే మీ మీద 3 జీవితాలు ఆధారపడి ఉన్నాయి, మీ 2 పిల్లలు, మీ పిల్లలాంటి మీ హస్బెండ్. అర్థమవుతుందా సార్? మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీ ఆవిడ ఏమి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకోనో సోషల్ మీడియాలోనో ఇంకొక చోట ఫోన్ నెంబర్ తీసుకొని ఒక వ్యక్తితోటి లవ్ ట్రాక్ నడిపించలా, మెసేజ్ ట్రాక్ పంపించలా. అతను ట్రాప్ చేశాడు ఆ అమ్మాయిని. అతను వేరే ఫ్రెండ్స్ ద్వారా చుట్టాల ద్వారా నెంబర్ తీసుకొని రిపీటెడ్గా ఆవిడకు ఒక 3 months మెసేజ్లు పెడుతుంటే మనం టైం స్పెండ్ చేయకపోవడం వల్ల అమ్మగారు పడిపోయింది. అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల. కానీ వాంటెడ్గా విచ్చలవిడిగా తిరగాలని కాదు. ఎంత సెన్సిటివ్గా అమ్మాయి ఎంత ఇన్నోసెంట్గా ఉందంటే, అది ఇన్నోసెంట్ కాదు, మేబీ మా వ్యూయర్స్కి కొంత డౌట్ రావచ్చు, అదేంటంటే ఆవిడ అంత విచ్చలవిడిగా వీడియోలు తీసుకుంటే అంటే అదే తెలియని తను. ఒక నార్మల్ వ్యక్తి అలా తీసుకోదు. ఆ అమ్మాయి తీసుకుందంటేనే అబ్నార్మాలిటీ. సో మనం కొంచెం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేడం మేము చూడకపోతే వీళ్ళు ఎట్లా తిరుగుతారా, అలా తిరిగితే ఎట్లా అంటే కర్మ కొద్ది మీ ఆవిడ తిరిగింది, అందుకే తిరగొద్దనే చెప్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని అన్నా చూస్తే వాళ్ళకి రియలైజ్ అవుతారు, ఓహో భార్యతో టైం స్పెండ్ చేయకపోతే ఎలా ఉంటుందా, అలా నేను కనుక ఇలా విచ్చలవిడిగా తిరిగితే మా జీవితం ఇంత సర్వనాశనం అవుతుందని మీ ద్వారా మా వ్యూయర్స్కి కూడా తెలుస్తుంది. ఆ పుణ్యం మీకు కూడా షేర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మేము అడుగుతున్నది ఒక ఛాన్స్. ఆవిడ కనుక ట్రీట్మెంట్ తీసుకొని మ్యాక్సిమం క్యూర్ అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీరు కలిసి ఉంటారా వద్దా అనేది. ఎందుకంటే 2 పిల్లల జీవితం కూడా ఆధారపడి ఉంది. మీరు 9 months ఇక్కడ ఒక రకమైన మెంటల్ టెన్షన్ని క్యారీ అవుట్ చేసుకుంటూ వచ్చారు చూసారా, అది క్లియర్ అయిపోద్ది. ఆవిడకి ఛాన్స్ ఇవ్వాలా లేదా అంటే ఏంటి, ఛాన్స్ ఇవ్వకపోతే ఏంటి, డైవర్స్ వస్తాయి. ఆ అమ్మాయి ఏం పెద్ద ఫైట్ చేసే టైప్ కదా, మరి ఫ్రీగా అన్న డైవర్స్ ఇస్తానంటుంది. అంత తింగరగా ఉంది ఆ పిల్ల, చెడ్డదే, అంత తింగరగా ఉంది. చెడ్డతనం నుంచి బయటకు తీసుకొద్దాము, ఒక ఛాన్స్ ఇద్దాము అంటున్నాం. ఓకే మేడం, మారి మంచి ఉందంటే అదే దానికే మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఓకే మేడం. ఒకవేళ కాదు ఏంటి, మీరన్నా ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి. ఆవిడ సెకండ్ మ్యారేజ్ ఆవిడే వస్తుంది, పిల్లల్ని ఎలా చూస్తారో తెలియదు, పోనీ పిల్లల్ని ఇవిడ తీసుకెళ్ళిపోయింది అనుకుంటాం. అంటే తప్పు చేసిన అమ్మాయిని మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలండి అంటే, వాంటెడ్లీ తప్పు చేయడం వేరు, ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయడం వేరు, తెలియక తప్పు చేయడం వేరు. ఇక్కడ అది జరిగింది. ఎవరో సెకండ్ హ్యాండ్ అమ్మాయిని చేసుకోవడం కంటే కూడా ఈ అమ్మాయి బెటరు అనేది నా ఉద్దేశం. అందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో మ్యాక్సిమం చూద్దాం ఒక 3-4 months తర్వాత ఏం జరిగిద్దని. అమ్మ ఈ 3-4 monthsలో నీకు సురేంద్ర అనే ఒక వ్యక్తి మెసేజ్లు పెడతాడు, దయచేసి ఆ నెంబర్ బ్లాక్ చేయి. అలాంటి వేరే వేరే నెంబర్ల నుంచి నేనే సురేంద్ర దా కమాన్ బయటికి అన్నాడు అనుకో, ఎవడరా నువ్వు చెప్పు తీసుకొని కొడతానని చెప్పు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. నీకు అనటం రాకపోతే ఆ నెంబర్ మా వాళ్ళకి ఇస్తే మేము ఎలా చూసుకోవాలో చూసుకుంటాం. సరేనా? మేడం చిన్న అమూల్ రిక్వెస్ట్ మేడం, ఇక్కడ నుంచి ఆ మొబైల్ తీద్దాం అనుకుంటున్నాను. తీసేద్దామండి, ఇప్పుడే తీసేద్దాం. ఓకే మేడం. ఆ మొబైల్ ఆ నెంబర్లు అవన్నీ. నానా దీన్ని కుటుంబం అంటారు. ఆవిడికి ఆయన సొంతం, ఆయనకి ఆవిడ సొంతం. వీళ్ళకి ఒక కుటుంబం ఉంది. నువ్వెవడో తెలుసా, ఎవడో బయట డాష్ గాడివి. ఎందుకు మేము ఈ పదం వాడాము అంటే మా ఆడియన్స్ రాసుకుంటారు దాంట్లో ఫిల్ చేసుకోవడం ఎట్లా, నీలాంటి క్యారెక్టర్కి ఏం పేరు ఇవ్వాలి అని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక పెళ్లి చేసుకుంటావు, నీలాంటి సురేంద్ర నీ భార్య దగ్గరకు వచ్చి దా కమాన్ వీడియోలు తీసుకుందామంటే ఆవిడ వెళ్ళిపోతే అమ్మయ్య చట్టం చెప్పింది మా ఆవిడ ఎవరితోనన్నా తిరగొచ్చు అంటావా, అనగలవా? ఆ ధైర్యం తమ్ము నీకుందా? ఎంత మాట్లాడుతున్నావు, ఇందా నుంచి వింటున్నా వీడియోలు ఎక్కడెక్కడ అమ్మావు చెప్పు ఒకసారి. నువ్వు అమ్మలేదు అంటే నేను నమ్మను. నీ ఫోన్ కన్ఫిస్కేట్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ఎందుకు వదిలేసింది? నీలాంటి చిల్లరతనం చూసి అమ్మాయి వదిలేసింది నిన్ను. ఇంకో ఎవరైనా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా? ఇతను చాలా డేంజరు. ఇలాంటి సురేంద్రాలు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎవరన్నా ఒకళ్ళ భార్య డిప్రెషన్లో ఉంటే వీళ్ళు ఉద్ధరించడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మీ భార్యల్ని మీరు కాపాడుకోవడంతో పాటు ఇలాంటి సురేంద్ర లాంటి వ్యక్తుల్ని కట్ చేయండి. అమ్మ డిప్రెషన్ మీ ఒక్కళ్ళకే కాదు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజంలో తర్వాత క్రైమ్లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. దయచేసి అక్రమ సంబంధాలు పెట్టుకోకండి. మీ భార్య తర్వాతే ఎవరైనా, మీ భర్త తర్వాతే ఎవరైనా. ఇది ఇద్దరికీ చెప్తున్నా, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరికి. సురేంద్ర గారు
మీ ఫోన్స్ మేము సైబర్ క్రైమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం, మిమ్మల్ని తీసుకెళ్ళి జైలుకి పంపించడం ఒక్కటే ఇక్కడ ఉన్న టార్గెట్. మీలాంటి వ్యక్తుల్ని అలా మేము కూల్గా ఎందుకు పిలిచామంటే తెలియాలి సమాజానికి మీలాంటి వ్యక్తులు ఉన్నారు అని. నువ్వు వీడియో తీసుకొని మా ఇద్దరికి నచ్చింది కదా అంటున్నావు. ఒక ఇద్దరు పిల్లల తల్లి అక్కడ కూర్చుంది, ఒకరి భార్య అక్కడ కూర్చొని ఉంటే నా ఇష్టం అని మాట్లాడుతున్నావు ఏంటి? ఎవరు నువ్వు? నీ ఇష్టం ఏంటి? నాకు అర్థం కావట్లా. ఎవరావిడ? ఆవిడకో గౌరవం ఉంది, ఆవిడకో రెస్పెక్ట్ ఉంది, ఆవిడకి నచ్చి తీసుకుంటే మాకు ఓకేనండి అంటానికి ఆవిడ మెంటాలిటీ ఏంటనేది చూడాలి. అర్థమవుతుందా? కూర్చో నాన్న, నువ్వు ఒక్కడవే కూర్చో, నిన్ను జైలుకి పంపించడం ఒకటే టార్గెట్. ఇలాంటి ఎన్ని వీడియోలు ఉన్నాయో చెప్పు. ఫోన్ ఇటీ, అసలు నీ ఫోన్ ఇటీ. ఫోన్ తేలేదు మేడం. కూర్చో. ఫోన్ ఇచ్చేదాకా ఇక్కడ నుంచి నిన్ను పంపించేదే లేదు. ఓన్లీ బెడ్రూమ్ లోనే ఉంటాయి నీ ఫోన్లు. నీ ఫోన్ ఇచ్చేదాకా పంపించేది లేదు. ఎన్ని వీడియోలు తీసావు? ఎట్లా అంటే ఎంతమంది అమ్మాయిలు వీడియోలు తీసావు? ఎవరివి తీయలేదు మేడం. నిజం చెప్పు. మా ఇద్దరి పర్సనల్ అనుకుని తీసుకున్నాం. అది ఎవరు పర్సనల్? ఎవరికి పర్సనల్? నువ్వు అమ్మాయి ఎన్ని పర్సనల్ వీడియోస్ ఉన్నాయి? తీ ఫోన్. నిజంగానే ఎవరి వీడియో లేవు మేడం. అదే మేము చూస్తాము, మేము ఆల్రెడీ ఫోను పోలీసులకు పంపిస్తాము. దా ఫోన్ ఇచ్చి. ఇదేనా ఫోన్? ఇంకా చాలా ఉన్నాయా? లేవు సార్, ఇది ఒకటే ఉంది. అనుకుంటారులే, ఒకటి వస్తే మొత్తం అన్ని తీగలాగితే డొంక తిరుగుతుంది. మేడం ఈ ఫోన్ మనం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే, పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసి ఓన్లీ ఒక్క వీడియో ఉంది అంటే మీ మీద ఏమీ కేసు రిజిస్టర్ అవ్వకపోవచ్చు. కానీ సార్ ఈ అమ్మాయి కనుక మళ్ళీ ఇలాంటి పని చేస్తే మీరు దీనికి సంబంధించి ఇతను ఎవిడెన్స్ ఈ వీడియో ఉన్నట్లే లెక్క. మీకు ఓకే మీరు వీళ్ళ మీద, అతని మీద మెయిన్గా లీగల్ యాక్షన్ తీసుకునే రైట్స్ మీకు ఉంటాయి. ఓకే మేడం. ట్రాప్ చేసి మీ ఆవిడని మోసం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే మేడం. మేడం ఇది మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు పోలీసుల దాకా మీరు పోలీస్ స్టేషన్లో తీసుకోండి. అది మీకు క్లీన్ చిట్ వచ్చినాకే మిమ్మల్ని బయటకు పంపించడం ఉంటుంది. మీరు ఇవాళ ఇక్కడేం ఉండవసరం లేదు. పోలీసులు మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ఫోన్ తీసుకొని వెళ్ళండి. మేమేం కేసు పెట్టాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ అవుతాం. మేడం యాక్చువల్గా ఫోన్ పోలీసులు ఎంక్వైరీ చేస్తారండి. ఒకవేళ ఇది ఒకటే ఉంటే ఈ అమ్మాయి చేత ఒక లెటర్ రాయించుకుని అవన్నీ డిలీట్ చేయిద్దాం. ఇంకెవరైనా ఉంటే మాత్రం అతని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఏమీ లేకపోతే అతను పోలీస్ స్టేషన్లోనే ఫోన్ ఇచ్చేస్తారు. అదే ఈ ఫోన్ నేను ఇప్పుడు మా టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను బాబు. మేడం ఇవన్నీ నాకు ముందుగా ఏం చెప్పలేదు మేడం. ఏదో ప్రోగ్రామ్ అంటే వచ్చామంతే, యాక్షన్ తీసుకుంటాం పోలీస్ స్టేషన్ అది ఇది అంటున్నారు మీరు. మరి తీసుకోకుండా ఎట్లుంటావు? తెలుసుకొని రావాలా? తెలుసుకోకపోయినా మేము వచ్చేవాళ్ళం. మేము మీ ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళం. ఫోన్ తెలుసా? అంత దూరం వెళ్తాం న్యాయం కోసం. ఎంత దూరం అని వెళ్తాం మేము. ప్రోగ్రామ్ పెచ్చ పెచ్చ విషయాలు. ఇదేమన్నా గేమ్ షో అనుకున్నారా? ఎవరన్నా గుద్దుదాం అనుకున్నా వాటి ఇటు తిరుగుతా. నీ వేరే కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వు, ఈ ఫోన్ మాత్రం అక్కడే కలెక్ట్ చేసుకొని నేను మా టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. అంతే సార్ నువ్వు వెళ్ళమ్మా. వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, పోలీసులు మీకు ఫోన్ చేస్తారు. మీ పేరెంట్స్ కూడా ఇచ్చి వెళ్ళండి. సార్ మేడంని కౌన్సిలింగ్కి పంపించండి, చూద్దాం తర్వాత ప్రొసీడింగ్స్ అవన్నీ. ఓకే, కొన్ని రోజులైతే కలిసి ఉండండి అప్పటిదాకా, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం ఆ అమ్మాయికి. ఓకే మేడం. డెఫినెట్ గా మేడం సార్ చెప్పినట్టుగా వెళ్ళాడు, కూర్చోమ్మా, and, కూర్చో. యా కూర్చోండి. రాధా గారు ఇక్కడికి మీరు దేనికని వచ్చారో తెలియదు, కానీ చక్కగా సార్ మేడం చెప్పిన దాన్ని మీరు రియలైజ్ అయ్యి చక్కగా మీ ఫ్యామిలీని కాపాడుకుంటున్నందుకు నిజంగా హ్యాపీగా ఉంది. అలాగే మీ ఆయన చెప్పినట్టుగా విని మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఏమ్మా హ్యాపీగా ఉండండి, ఇద్దరు పిల్లలతో చక్కగా ఉన్నారు కదా. మీరు కూడా తాగడం అవన్నీ మానేసి కొంచెం మీ ఆవిడని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మేడం. ఇక్కడ నుంచి మానేస్తాం మేడం. కొన్ని టైం స్పెండ్ చేయండి. ఇదిగోండి మేడం సార్ చెప్పినట్టు. ఓకే మేడం. జాగ్రత్తగా వెళ్ళండి. బై, ఆల్ ది బెస్ట్. డైవర్స్ కావాలని వచ్చినటువంటి రాధా గారికి ఆవిడ ప్రాబ్లం తెలుసుకొని సాల్వ్ చేసి చక్కగా కుటుంబాన్ని హ్యాపీగా పంపించినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా ఎపిసోడ్ ఒక్కొక్క పాయింట్ ఫార్వర్డ్ చేసి చూడడం కాదండి, మొత్తం డాక్టర్ గారు మాట్లాడింది, మేడం మాట్లాడింది వినాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజం ఎలా మారిపోతుందంటే నిజంగా భయం వేస్తుంది ఇక్కడ వచ్చేటటువంటి కేసులు చూస్తుంటే. దానికి మీరు చెప్పేటటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళని అలా కూర్చోబెట్టి చెప్తే ఇలా ఈ షోకి రాకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. లేదు మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు అంటే కనుక డెఫినెట్ గా మన కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ అలాగే రమ్య మేడం మాట్లాడి మీరందరూ వినాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో హిట్ టీవీ వాళ్ళకి నిజంగా ఇలాంటి షో ఒకటి కండక్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ వన్స్ అగైన్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం.